నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం కూడా గ్రామాలు, పట్టణాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రతి డిపార్ట్మెంట్ వారిగా ఏ కార్యక్రమాలు చేపట్టవచ్చనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అన్ని శాఖలను అలర్ట్ చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16న మొదలై మార్చి 30న ముగియనున్నాయి. ఆ తర్వాత 2-3 రోజుల గ్యాప్తో క్షేత్రస్థాయి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఇంకా పేరు నిర్ధారించలేదు. కానీ వరుసగా 90 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను డిజైన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రోగ్రాం సందర్భంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించడం, సాధ్యమైనంత త్వరగా వాటిని వెంటనే పరిష్కారం చూపనున్నారు. తక్కువ నిధులతో పరిష్కారమయ్యే పనులను వెంటనే మంజూరు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక ఫీల్డ్ విజిట్లో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లడం ద్వారా ఓ పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుందనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నది. దీంతో పాటు ప్రజలు, ఇటు ప్రభుత్వం మధ్య ఉన్న గ్యాప్ సైతం తొలగిపోనుంది. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం, పచ్చదనం పెంచేందుకు ప్రోత్సహించనున్నారు. అలాగే తాగునీటి సరఫరా, స్కూళ్లకు రిపేర్లు, అంగన్వాడీలకు వసతులు, విద్యుత్ స్తంభాల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే వ్యక్తిగతంగా ప్రజల నుండి వచ్చే వినతులు తీసుకొని వాటి పరిష్కారం కోసం ప్రత్యేకమైన వింగ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే డ్రైనేజ్ నిర్వహణ, అలాగే దోమల సమస్య, తాగునీటి సరఫరా, విద్యుత్ స్తంభాల మధ్య వేలాడే తీగలను తొలగించడంపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ఇక 90 రోజుల పాటు నిర్వహించే క్షేత్రస్థాయి ప్రోగ్రాం సందర్భంగా శాఖల వారీగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపై నివేదికలు ఇవ్వాలని అన్ని శాఖల సెక్రటరీలకు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఆయా శాఖల అధికారులు షెడ్యూల్ను తయారు చేసే పనిలో ఉన్నారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలు పంపిన నివేదికలను స్వయంగా పరిశీలించి ప్రోగ్రామ్స్ను డిజైన్ చేసే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రభుత్వానికి పెద్దగా ఎలాంటి కార్యక్రమాలు కూడా లేవు. యాక్షన్ ప్లాన్ 90 డేస్ను స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ 3 నెలలు ప్రజల్లో ఉండడం ద్వారా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం చేయడంతో పాటు చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించవచ్చనే భావనలో ప్రభుత్వం ఉన్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజల్లో ఏమైనా నెగిటివ్ ఒపీనియన్ ఉంటే క్షేత్రస్థాయి పర్యటనతో తొలగిపోతుందని ప్రభుత్వం భావిస్తున్నది. చిన్న సమస్యలను పరిష్కరించడం, సీఎం, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ప్రజల వద్దకే వెళ్లడం ద్వారా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. దీంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున స్థానాలు కైవసం చేసుకోవచ్చనే లెక్కలో అధికార పార్టీ ఉన్నట్టు ప్రచారం నడుస్తుంది. కాగా వర్షాకాలం తర్వాతే ఎంపీటీసీ, అలాగే జెడ్పీటీసీ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇక క్షేత్రస్థాయి కార్యక్రమాలు ప్రారంభం కాకముందే యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అప్పుడే ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటున్నట్టు భావిస్తున్నట్టు సమాచారం. లేకపోతే అడుగడుగున ప్రజలు రైతు భరోసా నిధుల కోసం ప్రశ్నించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే గుర్తించారు. ఎందుకంటే కొంతకాలంగా వరుసగా ఎన్నికల సంబంధించిన వాతావరణం కొనసాగుతుంది. ఇటు కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు అయిపోయి, మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు అయిపోయి, సర్పంచ్ ఎన్నికలు అయిపోయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన ఇక ప్రభుత్వం ఫోకస్ పెట్టబోతున్నట్టయితే తెలుస్తుంది. కానీ ఉన్న పలంగా ఎన్నికల్లోకి వెళ్తే ఒకేసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందస్తుగానే కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తీర్చి ఆ తర్వాత ఎన్నికల్లోకి వెళ్తే బాగుంటుందన్నట్టు ఆలోచిస్తున్నట్టయితే మాత్రం ఒక రకమైన చర్చ జరుగుతుంది. మరోవైపు కొంతకాలంగా ఇటు వరుసగా ఎన్నికలు, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం, కానీ ఎక్కడో ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఇటు ప్రజలకు ప్రభుత్వం మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ను పూడ్చాలంటే నేరుగా ఫీల్డ్లోకే వెళ్ళి ప్రజల వద్దకే ప్రజాపాలన మీ వద్దకే వస్తున్నామనే ఒక సందేశాన్ని అలాగే ప్రజల్లోకి ఇచ్చే కోణంలో మాత్రం ఇది అసెంబ్లీలో జరిగే బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ యాక్షన్ 90 డేస్ అనే ప్లాన్ చేపడుతున్నట్టయితే మాత్రం తెలుస్తుంది. దానికి సంబంధించిన అంత కార్యాచరణ కూడా ఇప్పటికే అధికారులు శాఖల వారీగా ప్లాన్ చేస్తున్నారట. సీఎం
అలాగే మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళడం, అలాగే ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడం, కొన్ని అక్కడక్కడే పరిష్కరించే విధంగా బడ్జెట్ను కూడా రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే అప్పటికప్పుడే పరిష్కరించడం ద్వారా కూడా ప్రభుత్వంపై ప్రజల్లో కూడా ఒక సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏమైనా నెగిటివ్ ఉన్నా కానీ తెలుసుకునే అవకాశం, అలాగే వినతుల స్వీకరణ, ఫీడ్బ్యాక్, అలాగే వినతులు ఏదైతే ఉందో ఆ వినతులన్నీ కూడా స్వీకరించి ఒక ప్రోగ్రాం లాగా అది కూడా స్వీకరించి ఒక యాక్షన్ ప్లాన్, ఒక ప్రోగ్రాం లాగా చేసి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ పరిష్కరించి మనం ముందడుగు వేస్తే బాగుంటుందని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పరిషత్ ఎన్నికలను కూడా ఈజీగా ట్యాకిల్ చేసే ఛాన్స్ ఉంటుందని కూడా అధికార పార్టీ కూడా లెక్కలు వేసుకుంటుంది. పరిషత్ ఎన్నికలు చాలా కీలకము, ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి. బీఆర్ఎస్ లాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయితే మాత్రం ఈసారి పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్తుంది. ఇలాంటి సందర్భంలో అధికార పార్టీకే ఎడ్జున్నప్పటికీ కూడా ఇంకెక్కువగా కూడా అంటే దాదాపు ఎక్కువగా కూడా పర్సెంట్ ఓటింగ్ సాధించాలన్నా, సీట్లు సాధించాలన్నా కానీ ముందుగా ప్రజల నుండి ఆ సానుకూలమైన వాతావరణం ఉండాలి. గ్రామాల్లో అయితే మాత్రం రైతులు ఎదురు చూస్తున్నారు రైతు భరోసా గురించి. ఆ రైతు భరోసా అందించాల్సిన అవసరం కూడా ప్రభుత్వంపై ఉన్నది. అందులో భాగంగా ఇప్పటికే గతంలోనే ప్రకటించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసాని సీఎం నేరుగా ప్రకటించడం, ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల కోడ్ కారణంగా కూడా ఆగిపోవడంతో ఇటు రైతుల్లో కూడా ఒక ఆందోళన కూడా కనిపిస్తుంది. దీన్ని కూడా తిప్పికొట్టేందుకు, అలాగే ప్రతిపక్షాల ఆరోపణలు కూడా వాళ్ళను సైలెంట్ చేసేందుకైతే మాత్రం రైతు భరోసా వేసిన తర్వాత, రైతులకు ఆ జమ చేసిన తర్వాత ఇటు ఫీల్డ్కి వెళ్తే మాత్రం కొంత విమర్శలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రజా సమస్యలైన ప్రధానంగా గ్రామాల్లో, పట్టణాల్లో ఎదుర్కొనే సమస్యలల్లా మెయిన్గా ఈ పారిశుద్ధ్య సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. పరిశుభ్రత, అలాగే దోమల బెడద అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇటు సిటీల్లోనూ గ్రామాల్లోనూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ దోమల సమస్య నివారణ ఒకటి, అలాగే విద్యుత్ సరఫరా సంబంధించిన సమస్యలు ఉన్నాయి. చాలా వరకు ఈ స్తంభాలు లేవు, ఆ స్తంభాలు ఏర్పాటు చేయడం, పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు లేవు, ఆ సదుపాయాలు ఏర్పాటు చేయడం, అంగన్వాడీలో కూడా సదుపాయాలు కల్పించడం, ఇలా నేరుగా అక్కడికక్కడికే ఏ సమస్యలు అయితే పరిష్కారం అవుతాయో వాటిపై దృష్టి పెట్టేలాగైతే మాత్రం సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా అన్ని రకాలుగా ఇక ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. చూడాలి మరి యాక్షన్ 90 డేస్ ప్లాన్ అనేది మరి ఎలా ఉండబోతుంది, దాని పేరు ఏం పెట్టబోతున్నారు, అలాగే ఇది మళ్ళీ చివరి నిమిషంలో ఏమైనా ఆగిపోయే అవకాశం ఉంటుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం బడ్జెట్ సమావేశాల తర్వాత పరిషత్ ఎన్నికలు ఇమ్మీడియట్గా నిర్వహిస్తారని చాలామంది అనుకున్నారు. కానీ ఒకవేళ ఈ యొక్క యాక్షన్ ప్లాన్ 90 డేస్ ఒకవేళ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంటే మాత్రం పరిషత్ ఎన్నికలు ఇక వర్షాకాలం సమయం తర్వాతనే ఇక ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది మాత్రం ఇక అఫీషియల్ అయ్యి కన్ఫర్మ్ అయితే మాత్రం తప్పకుండా ఇక ఇప్పట్లో ఇక పరిషత్ ఎన్నికలు లేనట్టే. ఎండాకాలం ఏదైతే స్కూల్ స్టార్ట్ కాకముందే ఈ 90 డేస్ ప్లాన్ పెట్టుకుంటారు. ఆ తర్వాత స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైనా కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే మాత్రం స్పష్టమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ మొన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అనుకూలంగా వచ్చాయి. అయితే అధికార పార్టీ కూడా చాలా జోష్లో ఉంది. ఆ జోష్లో ఇమ్మీడియట్గా ఎన్నికలు నిర్వహిస్తామని చాలామంది అనుకున్నారు. కానీ ఇటు బడ్జెట్ సమావేశాలు, అలాగే ఇటు ఇంటర్ ఎగ్జామ్స్, ఇటు 10th పరీక్షలు ఇవన్నీ కూడా వరుసగా ఉండడం, ఎన్నికల సంఘం కూడా ఈ ఓటర్లకు సంబంధించిన లిస్టు అవన్నీ ఏర్పాటు చేసే క్రమంలో మాత్రం బిజీగా ఉండడంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ సమావేశాల తర్వాతనే పరిషత్ ఎన్నికలు ఉంటాయని కూడా అందరూ చూస్తున్నారు. చూడాలి ఒకవేళ 90 డేస్ యాక్షన్ ప్లాన్ ఉంటే మాత్రం పరిషత్ ఎన్నికలు మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే పరిషత్ ఎన్నికలు పోతారు. అలాగే రైతు భరోసా తర్వాత 90 డేస్ తర్వాత పరిషత్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్టయితే మాత్రం ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం అర్థమవుతుంది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలా ముందుకెళ్తుందో.